నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం పైన వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లో ఈరోజు సోమవారం మధ్యాహ్నం నుంచి చురుకైన వాయువ్య గాలులు వీస్తాయని, ఇవి కువైట్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ధూళి తుఫానులు సృష్టించి దృశ్యమానతను తగ్గిస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల అల్పపీడన వ్యవస్థ విస్తరించడం, దానితో పాటు అధిక వేడి గాలి ప్రవాహం కారణంగా కువైట్ ప్రభావితం అవుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాకు తెలిపారు. గాలులు తేలిక నుంచి మధ్యస్థంగా వీస్తాయని, అప్పుడప్పుడు చురుకుగా మారతాయని, వాటి వేగం గంటకు 15 నుంచి 55 కిలోమీటర్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఈ బలమైన గాలుల వల్ల ఇసుక, ధూళి రేగి అనేక ప్రాంతాలలో దృశ్యమానత తగ్గే అవకాశం ఉందని చెప్పి, పగటిపూట గాలుల వేగం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, సముద్రపు అలలు 6 అడుగుల ఎత్తుకు ఎగిసిపడతాయని చెప్పి దరార్ ఆల్ అలీ గారు తెలిపారు. సాయంత్రం వేళ గాలులు బలహీనపడడంతో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. దీనివల్ల దుమ్ము ధూళి తగ్గి దృశ్యమానత మెరుగవుతుందని ఆయన అంచనా వేశారు. పగటిపూట వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. రాత్రిపూట పరిస్థితులు వేడి నుంచి అధిక వేడికి వరకు చేరుకుంటాయని చెప్పి ఆయన తెలిపారు. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్ నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా, పగటిపూట గరిష్టంగా 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్న సమయంలో తాజా వాతావరణ సూచనలు మరియు సలహాల గురించి తెలుసుకోవడానికి వాతావరణ శాఖ అధికారిక వెబ్సైట్ లేదా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అనుసరించాలని చెప్పి దరార్ ఆల్ అలీ గారు కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులను కోరారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.